ఆస్తమా ఉన్న వాళ్ళకి, తర్వాత నిమ్ము ఉన్న వాళ్ళకి చేప ప్రసాదం అనేది హైదరాబాద్లో ఇవ్వటం అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పొచ్చు. లక్షలాది మందిగా దగ్గరగా భారతదేశంలో ఉన్నటువంటి 16 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి చేప ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారాగా ఉపశమనం అనేది జరుగుతుందని చెప్పేసి చాలామంది చెబుతున్నారు. అందుకనే ప్రతి సంవత్సరం మృగశిర కార్తెలో దీనిని ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ అనేది ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకి చేప ప్రసాదాన్ని మరి ఇవ్వటం జరుగుతుంది. ఉచితంగా కూడా ఇవ్వటం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి భారతదేశ ప్రజలు. ఎవరైతే ఆస్తమాతో బాధపడుతున్నారో వాళ్ళకి మంచి ఉపశమనం ఇస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక్కడ నీట్నెస్ కావచ్చు, క్యూ లైన్స్ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, మరి అద్భుతమైనటువంటి సేవలే చేస్తున్నారని చెప్పొచ్చు. ఇది రెండో రోజు, ఆఖరి రోజు కాబట్టి కొంచెం జనం అనేవాళ్ళు తగ్గారు. నిన్న అయితే 24 అవర్స్ మరి చేప ప్రసాదం ఇవ్వడం జరిగింది. దగ్గరగా లక్షలాది మందిగా వచ్చారు ఈ చేప ప్రసాదానికి. దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. హైదరాబాద్ అంటే చేప ప్రసాదానికి ప్రత్యేకత అని చెప్పొచ్చు. మరి ఇది ఎంతమందికో ఉపయోగపడుతుంది ఆస్తమా పేషెంట్లకు. దీన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ సంతోషంగా వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు చాలామంది. మీరు చూస్తూ ఉండొచ్చు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న పిల్లల కానించి పెద్దవాళ్లకు, వృద్ధులకు అందరికీ కూడా ఈ చేప ప్రసాదం ఇవ్వబడుతుంది. కేరింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పొచ్చు. చేప ప్రసాదం అనేది అద్భుతంగా అందిస్తున్నారు. హైదరాబాద్ ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్పొచ్చు. మంచిగా ప్రతి సంవత్సరం వీళ్ళకి ఇలా చేప ప్రసాదం అందించడం జరుగుతుంది ఆస్తమా పేషెంట్లకు.